ఉంది. అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే బస్సు డ్రైవ్ చేస్తున్న వాళ్ళ నిర్లక్ష్యమా ఏంటి అనేది దీని గురించి ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమర్నాథ్ సారంగుల గారు, బీజేపీ లీడర్, అలాగే శ్రీనాథ్ రెడ్డి టీఆర్ఎస్ స్టేట్ లీడర్ జూమ్ లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ లైవ్ లో మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. కౌశిక్ గారు చెప్పండి, మనం రీసెంట్ గా మొన్ననే చూసాము, ఇటు హైదరాబాద్ నుండి వెళ్తున్న బస్సు బెంగళూరుకు వెళ్తున్న బస్సు యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది చనిపోయారు. మళ్ళీ అది మరొక ముందే ఇంతలోనే మరలా ఈ రోజు పొద్దున్నే నిద్రపోతున్న వాళ్ళు నిద్రలోనే చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అనేది చెప్పుకోవచ్చు అంటారు? అంటే ప్రధానంగా ఇక ఒక్కరి నిర్లక్ష్యం అని చెప్తానికైతే వీల్లేదు. ఎందుకంటే ఇది అంటే చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే మేము కూడా V6లో డిబేట్లో ఉన్నప్పుడే మార్నింగ్ 7:30కి ఆ కాల్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. ప్రధానంగా 19 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 19 మంది. అదే కాకుండా లారీ రాంగ్ రూట్లో వచ్చి ప్రధానంగా 2 వెహికల్ స్పీడ్గా ఉండడంతో ప్రధానంగా ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఇద్దరు డ్రైవర్లు కూడా చనిపోయిన పరిస్థితి. 19 మందిలో దాదాపు ఇద్దరు డ్రైవర్లు పోతే 10 మంది మహిళలు, ఒక చిన్న 3 నెలల పాప ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ లారీ కూడా దాదాపు 2 పెండింగ్ చాలానే ఓవర్ వయలేషన్ ఆఫ్ అంటే నో ఎంట్రీ రూట్లో చాలా సందర్భాలు వచ్చిందని చెప్పేసి పోలీసు వాళ్ళు నిర్ధారించడం జరిగింది. 3,270 రూపాయల చాలాను కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ హైవే ఇవ్వాలి కాదు, చాలా రూల్స్ అంది 926 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో శాంక్షన్ అయింది అని చెప్పినప్పటికీ కొన్ని కేసులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు తమిళనాడు సంబంధించిన వాళ్ళ కేసు వేయడంతో ప్రధానంగా 900 పైచీలకు ఏదైతే చెట్లకు సంబంధించినటువంటి దాని విషయంలో ఆగిపోయిన మాట వాస్తవం. కేంద్రము దానికి సంబంధించిన శాంక్షన్ నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఇచ్చినట్టు పరిస్థితి. కాకపోతే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, ఆ కేసులను కొంత ఆనాడున్నటువంటి ప్రభుత్వం కొంత పడుచుకోకపోవడం మూలంగా తర్వాత త్వరితగతిన ఇప్పుడు పరిష్కారం అయిపోయింది. ఎందుకంటే వారితో మాట్లాడి ఏ విధంగా ఆ చెట్లకు సంబంధించిన రీప్లేస్మెంట్ ఏ విధంగా చేస్తామని చెప్పేసి వారితో మాట్లాడిన తర్వాత సమస్య అయిపోయింది. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, ఇవన్నీ ప్రధానంగా సమస్య కావచ్చు. అది పొద్దున్నే ఓవర్ స్పీడు లారీ రావడం, రాంగ్ రూట్లో లారీ రావడంతో ప్రధానంగా ఇక్కడ యాక్సిడెంట్ అయిన మాట వస్తుంది. ఇక్కడ ప్రధానంగా రోజు రోజుకి యాక్సిడెంట్ సంబంధించి అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 2014లో 20,078 యాక్సిడెంట్లు అయితే ఈరోజు అది కాస్త 25,934 పెరిగింది. అంటే 2015లో పెరుగుకుంటూ 2016లో పెరిగింది, 17లో, 18లో, 19లో మొత్తం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. అదే కాకుండా 7,281 మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 15,400 మంది క్షతగాత్రులయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. అది ఇక జాతీయ స్థాయిలో చూసిన విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోజు రోజు తగ్గుతూ ఉంది, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా 70% వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకనాడు, అంటే ఏ నగరమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. కానీ అది కాస్త తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే 20%కి పరిమితమైంది. అంటే దాదాపు ఇంకా 45% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాల్సిన అవసరం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరం ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, ఆ నగరం సుభిక్షంగా ఉంటుంది. అదే కాకుండా ఎలాంటి ఒత్తిడిలో కాకుండా ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావడంతో చేరాల్సిన టైంకి లేట్ అవుతుందని చెప్పి స్పీడ్గా వెహికల్ వెళ్ళడం, ఇవన్నీ రకరకాల సమస్యలు, ఒకటి కాదు. అదే కాకుండా హైవే విస్తరించకపోవడం, అదే కాకుండా బీజాపూర్ హైవే చాలా సందర్భాల్లో కూడా యాక్సిడెంట్ అయిన పరిస్థితి మనం చూసినాం. అది కర్ణాటకకు హైదరాబాద్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక నేషనల్ హైవే. అది పురాతన కాలం నిజాం కాలం నుంచి కూడా ఉన్నటువంటి రోడ్. అది ఇలా కొత్తగా ఉన్నట్టు రోడ్డు కాదు. అది కాకపోతే ఆ చెట్ల రూపంలో కొంత గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడడంతో 2018లో శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటివరకు పూర్తి కాని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరి మీద బాధ్యత, ఒకరి మీద కాదు. ఎందుకంటే యాక్సిడెంట్లు అనేది అందరి మూలంగా యాక్సిడెంట్లు. ఎందుకంటే ఇప్పుడు లారీ రాంగ్ రూట్లో వచ్చి స్పీడ్గా అదే బస్సుకు స్పీడ్గా ఏదైతే స్పీడ్గా గుద్దడంతో ప్రధానంగా చాలామంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడైనా కూడా రాంగ్ రూట్లో కావచ్చు, అదే కాకుండా ప్రధానంగా లారీలతో ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే తప్ప ఈ సమస్యలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు 20,000 యాక్సిడెంట్లు అయితే అది రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గేలేదు. 10 సంవత్సరాల కాలంలో అదే యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది.
డెత్ రేట్లు కూడా పెరుగుతాం. ఎందుకంటే ఓవర్ స్పీడ్ తోటి అక్కడ యాక్సిడెంట్ అవడంతో ప్రధానంగా యాక్సిడెంట్ అయితే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఆర్టీసీ కావచ్చు, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి వారికి ఇవ్వడం, రకరకాల సమస్యలు ఒకటే చెప్తాను వీలేదు. కాబట్టి అందరికి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్రం, కేంద్రం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఎమ్మటే తక్షణమే స్పందించదు. ముఖ్యమంత్రి గారు కూడా సెక్రటరీలో కాల్ సెంటర్ ప్రారంభించారు. పోలీసు వాళ్ళు కూడా, అదే కాకుండా మంత్రి కూడా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉన్నారు. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయలు ఆర్టీసీ, 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అదే కాకుండా పాక్షికంగా దెబ్బలు తిన్న వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ఇమీడియట్ కూడా స్పందించి వారు కూడా 2 లక్షల రూపాయలు కేంద్రం సాయం చేస్తారని చెప్పారు. అదే కాకుండా 50,000 రూపాయలు అదే పాక్షికంగా దెబ్బలు తిన్న వరకు ఇస్తానని చెప్పారు. ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఖచ్చితంగా బాధ్యత మాత్రం అందరిది. ఎందుకంటే ఈ ఉదార సంఘటనలో మనం రాజకీయాలు మాట్లాడుతుంది. ఎందుకంటే తలా పాపం పిడికేడు అన్నట్టు అందరి బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకోవడంలో ప్రధాన సమస్య వచ్చింది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కావచ్చు, రకరకాల రాజకీయాల మూలంగా కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. కాబట్టి ఇందులో అందరి బాధ్యత ఉన్నది. ఓకే, మనతో జూమ్ లో సిద్ధంగా ఉన్నారు అమర్నాథ్ సారంగుల గారు బీజేపీ నుండి, అలాగే శ్రీనాథ్ రెడ్డి టీఆర్ఎస్ స్టేట్ లీడర్. నమస్తే అండి శ్రీనాథ్ రెడ్డి గారు, అలాగే అమర్నాథ్ గారు. నమస్కారం అండి. అమర్నాథ్ గారు చెప్పండి, అసలు ఈ రోజు మనం చూసాము, మొన్ననే ఒక యాక్సిడెంట్ అయిపోయింది, మళ్ళీ ఇంతలోనే ఈ రోజు మళ్ళీ మరొక యాక్సిడెంట్, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మామూలు విషయం కాదు. అందులో ఉన్న వాళ్ళు కూడా, నెలల పాప కూడా ఉంది, అలానే కాలేజ్ కి వెళ్లే స్టూడెంట్స్ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి కావాల్సిన నవవధువు అయి అత్తగారింటికి కాళ్ళపారానితో అత్తగారింటికి కోటి ఆశలతో వెళ్లాల్సిన అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు మృత్యు ఒడిలోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ అసలు ఎవరు రీజన్ అంటారు? అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రమే మనము ఇట్లాంటి చర్చ చేస్తాం మేడం. సో దయచేసి పిల్లలకు, అట్లాగే యంగ్స్టర్స్, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండే వ్యక్తులందరికి కూడా వారంలో కనీసం 1-2 సార్లు రోడ్ సేఫ్టీ గురించి చర్చించాల్సిన అక్కర ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలో పాపం వారు చనిపోయిన ఆ కుటుంబాలకు వెంటనే భగవంతుడు శక్తి ఇవ్వాలని, తట్టుకునే శక్తి ఇవ్వాలని, అట్లాగే ఎవరైతే దెబ్బలు తగిలి వివిధ ఇంజురీస్ తో ఉన్నారో, ఇందాక మీ ఛానల్లోనే చూస్తూ ఉన్నాను, ఒకళ్ళు మినహా మిగతా అందరికి కూడా చిన్న చిన్న దెబ్బలే తగిలినాయి, చిన్న చిన్న ఫ్రాక్చర్లు అయినా, ఒకళ్ళకే హెడ్ ఇంజురీ అయిందని హెల్త్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఇంజూర్డ్ తొందర రికవర్ కావాల్సిన అక్కర ఉన్నది, తొందర రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి ఒక్క భారతదేశంలోనే అనేక దేశాలలో ఉంటాయి. భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడైతే పెద్ద పెద్ద రోడ్లు ఎక్కువ విస్తరించి ఉన్న రాష్ట్రం. ఎందుకంటే మనది రైల్వే కనెక్టివిటీ ఉన్న జోన్ కాదు, మనది ఎక్కువ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండే జోన్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు. అదే రైల్వే ఇప్పుడు బీహార్ లాంటి చోట్ల దగ్గర ప్రతి చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా రైల్వేస్ ఉంటాయి, వివిధ ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి. అయితే మన తెలంగాణకు వచ్చేసరికి సంవత్సరానికి అనేక మంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. మనం ఈ మధ్య కాలంలో చాలా కొత్తగా చూస్తున్నది, కనబడుతున్నది ఏంటంటే రోడ్ల మీద బస్సులు కాలిపోయి చనిపోవడం. మొన్న రాజస్థాన్ లో జరిగింది అక్టోబర్ లో, అట్లాగే మొన్న అక్టోబర్ ఎండింగ్ లో కర్నూలు లో జరిగింది. సో ఈ రోజు ఇంత